రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? ఆయన ఎక్కేసి ఆయన వచ్చి 2 సంవత్సరాలు అవుతుందమ్మా. ఎవరో పాతోళ్ళు చేశారు, పాలకులు చేశారు, అప్పులు చేశారు, అందరి తలల పైన పెట్టేసి వెళ్ళారు. అది జనానికి అర్థం అవ్వట్లా. మన తీసి మనకే పెడుతున్నాడు అనేది లేదు వాళ్ళకి. వచ్చిన ఆయన ఎంతసేపు ఉన్నా నాకు రైతు బంధు పడ్డా, నాకు పెన్షన్ పడ్డా, నాకు అది రాలేదు, ఇది రాలేదు, నాకు డబుల్ బెడ్రూమ్ రాలేదు అని అంటున్నారు. ఎంతవరకు సాధ్యమవునా? ఆయన అన్ని చూసుకోవాలి కదా, వచ్చేవి రానివి అన్ని చూసుకుని ఒక్కొక్కరికి మెల్లిమెల్లిగా చేస్తున్నాడు. అట్లాగే ఉద్యోగాలు ఇదివరకు ఇవ్వలేదు, ఇప్పుడు ఇస్తున్నాడు ఆయన. ఈయన చేస్తున్నాడు, చేసిన దానికి ఓపిక పట్టాలా, అంతేగాని ఎదుటోళ్ళని కించపరుస్తూ మాట్లాడే అవకాశం ఇచ్చారు. ఇచ్చిన ఆయనని కొంచెం సద్వినియోగం చేసుకునేటట్టు చూసుకోవాలి. కానీ ఏదో అనవసరంగా నోటికి వచ్చినట్టుగా మాట్లాడుకుంటే అది కరెక్ట్ అయినది కాదు. పర్లేదు, చేస్తున్నాడు, ఆయనతో అయినంత వరకు, సాధ్యమైనంత వరకు లాక్కొస్తున్నాడు. ఇంకా ఉంది, టైం ఉంది, ఇంకా లాస్ట్ వరకు ఏం చేస్తాడో ఏమో చూడాలి. అంతేగాని ఎవరో డబ్బులు ఇస్తారు, ఎవరో ఏదో చేస్తారు, మనల్ని సోమరిపోతులు చేసేవాళ్లే తప్ప ఎవరు కష్టం చేసుకొని బతకండి రా, ఇగో ఇది ఉంది, ఇగో ఇక్కడ ఈ ఫ్యాక్టరీ పెట్టా, ఇక్కడ ఇగో ఇది పెట్టాను అనేసి ఎవరు లేరమ్మా. అంతా వాళ్ళ స్వార్థాల కోసమే ఉన్నారు. కానీ కరెక్ట్ అయిన నాయకుడు ఇంకా రావట్లేదు. ఎప్పుడు వస్తాడో ఏమో తెలియదు, కానీ వస్తాడు 100% అయితే. ఏ రూపంలో వస్తాడో తెలియదు, కానీ వస్తాడు.